హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. చాట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? చాట్స్లో చాలా వెరైటీలు ఉన్నాయి. బేల్ పూరి, పానీపూరి, సేవ్ పూరి అంటూ చాలా వెరైటీస్ ఆఫ్ పూరీసే ఉన్నాయి. ఇవి ముంబైలో చాలా ఫేమస్. ముంబై లోకల్ ట్రైన్స్లో ఈ బేల్ పూరి చాలా టేస్టీగా దొరుకుతుంది. లోకల్ ట్రైన్స్లో రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి ఇది చాలా చీప్గా దొరికే స్నాక్ అని చెప్పాలి. ఈ బేల్ పూరి టేస్టీయే కాదు, మంచి టైం పాస్ స్నాక్ కూడా. ఎక్కువ పని ఉండదు, ఎప్పుడు తినాలి అనిపించినా ఈజీగా చేసుకోవచ్చు. ఈ టేస్టీ బేల్ పూరిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కుకింగ్ ఏమీ ఉండదు, జస్ట్ మిక్సింగ్ మాత్రమే. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల పఫ్డ్ రైస్ తీసుకోండి, అంటే మరమరాలు. వీటిని బొరుగులు అని కూడా అంటారు. ఇవి క్రిస్పీగా ఉండాలి. ఒకవేళ మెత్తగా ఉంటే గనక ప్యాన్లో వేసి లైట్గా 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగలు వేసుకోండి. ముంబై వేల్లో స్పెషల్గా ఈ శనగల్ని వేస్తారు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నైలాన్ సేవ్ వేసుకోండి. నైలాన్ సేవ్ అంటే ప్లెయిన్గా ఉన్న సన్న కారపూస. వీటిలో సాల్ట్ మాత్రమే వేస్తారు, ఇంకే మసాలాలు వేయరు. తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి. మీరు తినే స్పైస్కి తగ్గట్టు 1/2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల దాల్ బీజీ వేసుకోండి. దాల్ బీజీ అంటే ఎర్ర కందిపప్పుని, కారపూసని ఫ్రై చేసి మిక్స్ చేసి పెడతారు. మనకి బేకరీస్లో దొరుకుతుంది. 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఇవన్నీ కొంచెం డ్రైగా ఉన్న ఐటమ్స్ కాబట్టి మనం ముందే కలిపి పెట్టుకోవచ్చు. సర్వ్ చేసే ముందు కొన్ని ఐటమ్స్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1/2 నిమ్మకాయని పిండుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం మాత్రం సర్వ్ చేసే ముందే కలుపుకోండి. ముందే కలిపేస్తే మరమరాలు మెత్తగా అయిపోతాయి. ముంబై గురించి మనకి తెలిసిందే కదా, జాబ్స్ లేక తిరిగే వాళ్ళు చాలా మందే ఉంటారు. అలా జాబ్స్ లేక, డబ్బులు లేక కష్టపడే వాళ్ళందరూ ఒక వడాపావ్, ఈ బేల్పూరి తినేసి బతికేస్తూ ఉంటారు. ఇవి 2 ముంబైలో చాలా చీప్గా దొరికే స్నాక్స్. ఎంత రిమోట్ ప్లేస్లో అయినా మీకు ఈ 2 స్నాక్స్ అవైలబుల్గా ఉంటాయి. అంతే అండి, బేల్పూరి సర్వింగ్కి రెడీ అయిపోయింది. ముంబై లోకల్ ట్రైన్ రెసిపీ కాబట్టి దీన్ని అదే స్టైల్లో సర్వ్ చేసుకుందాం. న్యూస్ పేపర్స్తో కోన్ చేసుకొని ఈ బేల్పూరిని పేపర్ కోన్స్లో వేసి సర్వ్ చేయండి. బౌల్ కంటే కూడా పేపర్ కోన్స్లో బేల్పూరి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ పేపర్ కోన్స్లో బేల్పూరి బాగుంటుంది అనుకునే వాళ్ళు నా వీడియో లైక్ చేయండి. ఏదైనా చెప్పాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.